Hello guys, welcome to our YouTube. I might want some trouble. Huh? We are in Indian politics. Back off. I'm waiting for someone. అమ్మాయిలు కోసం సర్వేలు పార్ట్స్ నెంబర్ 1 అమ్మాయిలు వంట చేయండి నార్మల్గా చేసి బయటకు వస్తారు. అదే అబ్బాయిలు మాత్రం పక్కన ట్రై చేస్తారు. అమ్మాయి పేరెంట్స్ ఎవరన్నా రోజు మొత్తం ఇంట్లో వచ్చి నేర్పుతారు. అదే అబ్బాయిలు మాత్రం 10 నిమిషాలుగా మర్చిపోతారు. నెంబర్ 3 అమ్మాయి షాపింగ్కి వెళ్ళారంటే మినిమం 3 గంటలనే పడుతుంది. అదే అబ్బాయిలు మాత్రం 5 నిమిషాలు కంప్లీట్ చేసుకుని వస్తారు. నెంబర్ 4 అమ్మాయిలు ఏదైనా ట్రిప్ అనుకుంటే వెళ్ళి వస్తారు. అదే అబ్బాయిలు మాత్రం బాహుబలి ప్లాన్ చేసి లాస్ట్ క్యాన్సిల్ చేస్తారు. అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు పార్ట్ సెట్. ఈ టైంలో ఈ కరోనా ఉంటే చాలు, కరోనాలు మన చేతికి వస్తాయి. అవి సైంటిస్టులకి మెంటల్ వచ్చింది. ఆయన లాక్డౌన్ అయితే ఈ రోజు కూడా డెబిట్ జరుగుతూనే ఉంది. ఎలక్ట్రిక్ ఒక నార్మల్ ఫిష్ లాగే కనిపిస్తుంది. కానీ నేను ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే కరెంట్ లాగా షాక్ ఇస్తుంది. ఇది కేవలం ఒక షాక్ లో దాదాపు 600 వోల్ట్ కరెంట్ వస్తుంది. కొన్ని సెకండ్ వరకు షాక్ లోనే ఉంటుంది. అయితే ఇది కరెంట్ ని వేరే వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి దారి పెట్టడానికి యూజ్ చేస్తుంది. ఈ జీవి ఎంత చిన్నగా ఉంటుందంటే మైక్రోస్కోప్ లో చూడాల్సి ఉంటుంది. ఇది చూడటానికి చిన్నగా ఉన్న -200 కూల్లో మరుగుతున్న లాభ కూడా దీన్ని ఏమీ చేయలేదు. అంతేకాదు ఇది సముద్రంలోని అన్నిటికంటే లోతైన ప్లేస్ అండ్ అంతరిక్షంలో కూడా చాలా ఈజీగా సర్వైవ్ చేస్తుంది. అలాగే భయంకరమైన రేడియేషన్ కూడా దీన్ని ఏమీ చేయలేదు. నంబర్ 85 మా ఇంటి దగ్గర ఒక పిల్లాడు ఉన్నాడు అనమాట. వీడియోస్ అన్ని చూస్తాడు. అయితే ఎప్పటికెళ్ళి నాకు ఒక 2 డబ్బీసియానని చెప్పి తెగ అడుగుతుండు. సరే అని చెప్పి ఈరోజు ఇద్దామని ఫిక్స్ అయినా. ఇలా ఫోన్లోకి వెళ్ళి 2 డబ్బీస్ పెట్టి ఫుడ్ కూడా ప్యాక్ చేసుకున్నాం అనమాట. అలా గ్లో వేసుకోవాలి నీకు. హెల్త్ వేసుకో. ఎలా పెంచాలి ఏంటి అంతా చెప్పాను మనకి. ఇంకా సైన్స్ వైపు కూడా పెంచమన్నాను, పెంచుతా అన్నాడు. ఈ ఫిష్ హాబీలోకి ఇంకో కొత్త పర్సన్ జాయిన్ చేశాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో లెఫ్ట్ సైడ్ ఇద్దరు ఎక్కడ పెట్టుకుంటున్నావు? కొండల పైన పెట్టు, అక్కడనే పెట్టు. యాభై నిమిషాలు కొడతామన్నా. ఈ గుర్తు చెప్పిన ప్రతిసారి ఈ గుర్తు చెప్పిన ప్రతిసారి దాని గడువు తగ్గిపోతుంది. వ్యక్తిగత ఒక వ్యక్తికి మ్యూజిక్ కోచ్ పెట్టి ప్రొటెక్షన్ అనేది చనిపోతాడు.
పక్షికి మాత్రం చెట్టును కొట్టిన ప్రతిసారి 1400 G ఫోర్స్ పడుతుంది. అయినప్పుడు ఈ పక్షి ప్రాణాలతోనే ఉంటుంది. ఎందుకంటే ఈ పక్షి మీద చిన్నగా ఉంటుంది. దీనికి ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. అంతేకాకుండా దీని శరీరం స్పాంజీ లెవెల్ ఉంటుంది. ఇది కలిగిన ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. దీనికి చాలా పొడవుగా తన తలపై మనకి సెట్ చేయబడి ఉంటుంది. ఇది ఒక రకంగా బ్రేక్ సీట్ బెల్ట్ లాగా పనిచేస్తుంది. ఈ ఉద్వేగుడు చెట్టును కొట్టిన ప్రతిసారి ఎన్ని కొడుతున్నాను సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ ఇతని వీడియోస్ అన్ని ప్రీమియం గా కనిపిస్తాయి. ఇతన్ని చూసి ఇన్స్పైర్ మన ఇండియన్ మూవీస్ అనే కుర్రాడు ఇతను కూడా చేయడం మొదలుపెట్టాడు. చేసేవాడు. ఒకసారి హాస్టల్ హై కళ్ళు తన అకౌంట్ మీద పడింది. లైక్స్ వస్తే నేను ఇండియా వచ్చి కలెక్ట్ చేస్తాను అని ఆయన వీడియో 5 లక్షల లైక్స్ వచ్చేసాయి. వేరే వీడియో ఈ వీడియోకి ఇష్టపడేస్తానన్నాడు. లైక్స్ వచ్చేసాయి కూడా. హాస్టల్ మాట్లాడుతూ నిలబడి ఇండియా వచ్చి ఆ కుర్రాడితో కలిసి డ్రింక్ కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు. సోషల్ మీడియా ఈ రోజు మా ఆయన ముందు మా ఇంటికి వచ్చాడు. మా ఆయన ఇలా అంటున్నాడు, వాడు మన గ్రూప్ లో అందరికంటే కొంచెం తెలివైన వాడు ఎవరా ఎప్పుడు అంటున్నారు కదా అన్నాడు. ఆయన ఇంకెవరా నువ్వే కదా అన్నాడు. కానీ మీరంతా మంచి తెలివైన వాడిని నేను కాదు అన్నాడు. ఎందుకు అలా అంటున్నావు నువ్వు గవర్నమెంట్ కార్లో క్లినిక్ ఉండరా రోడ్డు మీద 100 రూపాయలకి ట్రీట్మెంట్ నయం కాకపోతే 500 తీసుకోమని రాస్తుంది. ఎలాగైతే 500 కొట్టే కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అందుకు నాడి గురించి తెలియకుండా డాక్టర్ గారు అని చెప్పారు. డాక్టర్ నర్సును పిలిచి బాక్స్ నంబర్ 52 నుంచి మందు తీసుకొచ్చి అతను అన్నాడు. నర్సులు అలాగే చేసింది. తీరా చూస్తే నా నోట్లో కిరోసిన్ పోసింది. నేను అది కిరోసిన్ అన్నా. డాక్టర్ వెరీ గుడ్ మీకు రుచి తెలుస్తుంది 100 రూపాయలు ఇవ్వండి అన్నాడు. సరే ఈసారైనా ఎలాగైనా గట్టిగా అనుకుని 500 కొట్టేయాలని కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళా. డాక్టర్ నాకు జ్ఞాపక శక్తి తగ్గిపోయింది నాకేం గుర్తులేదు అన్నాడు. డాక్టర్ మళ్ళీ నర్సును పిలిచి బాక్స్ నంబర్ 52 మూర్చొక్కనే నేనేమి ఆలోచించకుండా అది మళ్ళీ కిరోసినేగా అనగానే చాలా బాగుంది మీ జ్ఞాపక శక్తి తిరిగి వచ్చింది ఫీజు 100 రూపాయలు కట్టి వెళ్ళండి అన్నాడు. నేను పూర్తిగా నిరాశ చెంది గెలవడానికి చివరి ప్రయత్నం చేస్తున్నాను. కార్ కూడా ఉంటుంది పక్కనే ఎక్కడ పోతావు The game is heating up. Rampage! కేవలం 3 సెకండ్లు అయ్యో guys. Okay guys, bye. Until then, take care. Bye bye. ఇలాంటి పిల్లని 2 చేతులు తీసేసి కాళ్ళకి సిగరెట్ తో కాల్చేసి ఒంటికి 50 గాయాలు చేసి టార్చర్ పెట్టి చంపేశారండి. అది ఎక్కడంటే కేరళలోనండి. అసలు ఏం జరిగిందంటే ఒక తల్లికి Guys, మన దురదృష్టం guys. Guys, మన దురదృష్టం మనకేం బాలేదు. No prison can hold me now. I didn't choose to. No. Okay guys, until then, take care. Bye bye.